ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 5వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. హెబ్రీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనముల సమాహారము మన చివరి అడుగే గెలుపు సాధిస్తుంది. యాత్రికుని ప్రయాణములో ఆకాశ పట్టణం సమీపంలో ఉన్నన్ని ఆపదలు మిగతా ప్రయాణములో ఎక్కడా లేవు. అనుమానపు కోట ఉన్నది ఆ సమీపంలోనే. ప్రయాణికుడిని నిద్రపుచ్చి సంహరించే దుష్టశక్తులున్నవి ఆ పొలిమేరల్లోనే. పరలోకపు వైభవం ప్రత్యక్షమైనప్పుడే నరక ద్వారాలు తప్పించుకోలేని శక్తితో మనల్ని ఆకర్షిస్తుంటాయి. సత్కార్యాలు చేయడంలో మనం అలసిపోకుండా ఉందాం. విరామం లేకుండా పనిచేస్తే త్వరలో మన పంట కోసుకుంటాం. కాబట్టి నీ బహుమతి కోసం పరిగెత్తు. చింతల కెరటాలు ఎగసి అటు ఇటు కొడుతుంటే, శంకల తీరాన్నుండి పెనుగాలులు అల్లాడిస్తుంటే, విశ్వాసపు లంగరులు ప్రవాహంలో తెలిపోతుంటే, స్థిరమైన దానికే నేను అంటిపెట్టుకొని ఉన్నాను. దయ్యాలు ఎంతగా పోరాడినా, దేవదూతలు ఎంతసేపు దాక్కున్నా, ఈ విశ్వం న్యాయం పక్షమే. చుక్కల వెనక ఎక్కడో ఒక ప్రేమ నా కోసం కాచుకొని ఉంది. ఉదయమైనప్పుడు చూడగలనా స్వరూపాన్ని. చివరి అర్ధగంట దాకా నిలిచి ఉంటేనే దేవుని నుండి గొప్ప దీవెనలు పొందగలం. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.